అందుకని ఏం జరిగిందో మనం మాడుతూ దీని నుంచి మనం తీసుకోవాల్సిన టేక్ అవేస్ని కూడా మేము ముందు పెడతా. నేను మన ఫ్యామిలీస్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఐటీ కంపెనీస్లో పనిచేస్తుంటారు, ఊరు కానీ ఊరులో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో, కొన్నిసార్లు దేశం కానీ దేశంలో కూడా. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆల్సో ప్రైవసీ వేరు, ట్రాన్స్పరెన్సీ వేరు అని మనం ఎందుకు అనుకోవట్లేదు? మనం దే షుడ్ కో ఎగ్జిస్ట్. ఏదైనా ఒక వ్యక్తి తన జీపీఎస్ డీటెయిల్స్, లొకేషన్స్, సీసీటీవీలు ఇవన్నీ లేకపోతే కానీ మనం నమ్మకపోతే అసలు ఆ రిలేషన్షిప్కి అర్థమే ఉంటుంది. ఇది జరగడం వల్ల, బ్రెయిన్ హ్యామరేజ్ జరగడం వల్ల ఫిట్స్ లాంటిది వచ్చి ఇలా జరిగిందని చెప్పి మనకి ద రిపోర్ట్ ఇస్ సేయింగ్, ద ప్రిలిమినరీ రిపోర్ట్. అండ్ ఇక్కడ నుంచి అసలు ఎలిగేషన్స్ మొదలయ్యాయి. అమ్మాయి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు పోస్ట్ మార్టం అయిపోయింది కదా, అంత రికార్డ్ కూడా చేశారు బికాజ్ ఇట్స్ అవుట్ సైడ్ ద స్టేట్. అందుకని ఇవాళ అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వైజాగ్ వెళ్ళి ఇస్తున్నారు. 11:30 నుంచి 3:30 వరకు మధ్యలో దేర్ వాస్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ దగ్గర మనం మళ్ళీ వద్దాం. పేరెంట్స్ ఎలిగేషన్ చేస్తున్న విషయం ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ. పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ టాబ్లెట్స్ తీసుకున్నారు. ఇవాళ రాధా గాయత్రి అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి సంబంధించిన న్యూస్ నేషన్ వైడ్ చర్చలోకి వచ్చింది. నార్త్ మీడియా, సౌత్ మీడియా, ఇంగ్లీష్ మీడియా, రీజనల్ మీడియా అందరూ మాట్లాడుతున్నారు. A honeymoon trip to the hills has ended in tragedy. A 27-year-old IT professional from Delhi was found dead inside a homestay room in Uttarakhand's Mussoorie under circumstances that are now being investigated by police. ఆవిడ తెలుగు అమ్మాయి, వైజాగ్కి, విజయనగరానికి సంబంధించిన ఆవిడ. అసలు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం, కానీ నేను ఒక్క స్టేట్మెంట్తో మొదలు పెడదాం అనుకుంటున్నా. ఇది అమ్మాయి తండ్రి గారు చెప్పిన మాట. ఆయన పేరు సుధాకర్. ఆయన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి, రిటైర్ అయ్యి 26 సంవత్సరాలు అయింది. పాప ఫ్యూచర్ కోసం రిటైర్ అయ్యి వైజాగ్లో సెటిల్ అయిన వ్యక్తి ఒక ఆయన నా కూతురుకు జరిగింది ఏ ఆడబిడ్డకి జరగకూడదని చెప్పి ఒకసారి ఊహించండి ఆయన సిచ్యువేషన్. 15th మార్నింగ్ ఇది కరెక్ట్గా 4 రోజుల క్రితం తెల్లవారుజామున ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆయనకి. చేసింది స్వయాన ఆయన అల్లుడే. నాకేం చేయాలి అర్థం కావట్లేదు, మీ బిడ్డ చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉందని చెప్తే ఆయనకు అర్థం కాలేదు ఏం జరిగిందో. మిస్సోరీలో ఒక హోమ్ స్టేలో తెల్లవారుజామున 7:30 AM ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. బట్ ఇక్కడ డిస్క్రిప్టివ్గా ఉండాలి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. బ్లడ్, యూరిన్ మిక్స్ అయ్యి చెవి నుంచి, ముక్కు నుంచి రక్తం బయటకు వస్తూ, ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఆవిడ రూమ్ బెడ్ పక్కన ఫ్లోర్ మీద పడి కనబడ్డారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఇదంతా ఒకటైతే ఈ కేసు చుట్టూ కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్న సెన్సేషనలిజం ముందు చూశారు. అది కూడా నార్త్ మీడియా, హిందీ ఛానల్స్ నేను చూస్తున్నాను. పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ టాబ్లెట్స్ అంటారు, సెక్స్ డ్రైవ్ కోసం తీసుకున్న టాబ్లెట్స్ అవి. ఆ టాబ్లెట్స్ హైలైట్ చేస్తూ దాన్ని థంబ్నైల్ మీద పెట్టి కింద కామెంట్స్ కూడా దాన్నే పుష్ చేస్తున్నట్టు దే ఆర్ రైటింగ్ ఇట్. ఇంకా ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు. ఆ అమ్మాయి పాపం ఆడబిడ్డ దేనివల్ల చనిపోయిందో మనకి ఇంకా కరెక్ట్గా తెలియదు. ఎగ్జాక్ట్ ఇంకా డేటా మనకి లేదు, కానీ థంబ్నైల్ వేసేస్తారు. ఆడబిడ్డ ఎలా చనిపోయిందో ఎగ్జాక్ట్ డేటా మనకి ఫైనల్ పాయింట్ మనకు తెలియదు, కానీ థంబ్నైల్ వేసేస్తారు. టాబ్లెట్ల వల్ల అంటారు, కింద దానికి మళ్ళీ కామెంట్స్ మళ్ళీ కొంచెం ఆ కపుల్ స్పీడ్ తగ్గిస్తే బాగుండేది కదా అని చెప్పి ఒకడు, లేదా అమ్మాయి మీద చనిపోయిన అమ్మాయి మీద కామెంట్లు వేస్తున్నారు. ఆ అమ్మాయి తల్లి సత్యవతి గారు, ఇన్ఫాక్ట్ అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు వైజాగ్ సిపి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరి మీద? అల్లుడి మీద. చెప్తా, మనం మొత్తం ఆడదాం. మనం ఈ కేసు డీటెయిల్స్ మొత్తం మేము ముందు పెడతాం. మన దగ్గర పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో. కానీ అలాంటి పేరెంట్స్ ఇవాళ స్ట్రాంగ్గా నిలబడి న్యాయం కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ కనబడితే ఎలా ఫీల్ అవుతారు ఎవరైనా? అందుకే మనం కొంచెం సెన్సిటివిటీని, ఎంపతిని మనం పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం పాయింట్ బ్లాంక్లో మనమే జడ్జిలు అయిపోయి వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పి మీడియా ట్రయల్ మనం చేయకూడదు. వీ డోంట్ బిలీవ్ దట్ హియర్. అందుకని ఏం జరిగిందో మనం మాడుతూ దీని నుంచి మనం తీసుకోవాల్సిన టేక్ అవేస్ని కూడా మేము ముందు పెడతా. నేను మన ఫ్యామిలీస్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఐటీ కంపెనీస్లో పనిచేస్తుంటారు, ఊరు కానీ ఊరులో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో, కొన్నిసార్లు దేశం కానీ దేశంలో కూడా. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. లేదా ఈ పర్టికులర్ కేసులో జరిగినట్టు అరేంజ్ మ్యారేజ్ జరుగుంటే, అరేంజ్ మ్యారేజ్ ఇస్ ఫుల్ ప్రూఫ్ అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ అమ్మాయి పేరెంట్స్ చేసే ఎలిగేషన్ ఒకవేళ నిజంగానే అయితే అనుమానం అనేది ఎంత డేంజరస్ అయ్యే మనకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ పెళ్లి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది లాస్ట్ ఇయర్ November 8th జరిగిన పెళ్లి. ఇది 7-8 months జరిగింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇద్దరు వైజాగ్ సంబంధించిన వ్యక్తులే. శ్రీచరణ్ అనే అబ్బాయి పూణేలో పనిచేస్తున్నాడు. ఆయన యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ షీఈస్ వర్కింగ్ ఇన్ గుడ్గావ్. ఢిల్లీ అవుట్స్కట్స్ లో గుడ్గావ్ ఉంటుంది చూసారా, అది. అబ్బాయి పేరెంట్స్ ఢిల్లీలో సెటిల్ అయి ఉన్నారు అండ్ అమ్మాయి పేరెంట్స్ వైజాగ్ లో సెటిల్ అయి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి గుడ్గావ్ ముందు హైదరాబాద్ లో పనిచేసేవాళ్ళు. కానీ పెళ్లి అయిన తర్వాత అబ్బాయి పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఈజీగా కలవడానికి ఉంటుందని చెప్పి అమ్మాయి అక్కడ షిఫ్ట్ అక్కడ పనిచేస్తుంది ఇప్పుడు. ఎనీవేస్, ఈ పెళ్లి అయిన నెక్స్ట్ 6-7 months లో ఇప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్ చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటంటే, అగైన్ ఇది అమ్మాయి పేరెంట్స్ సైడ్ వర్షన్. ఇదే అబ్బాయికి day 1 నుంచి అమ్మాయి మీద అనుమానం ఉంది. హ్యాండ్ బ్యాగ్ లో GPS ట్రాకర్ పెట్టేవాడు. అమ్మాయి మాతో చెప్పేది, మా అమ్మాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా మొత్తం మానిటర్ చేసేవాడు. ఇన్ఫాక్ట్ ఐటీ కంపెనీస్ లో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అని వాళ్ళు తీసుకుంటారు కదా, ర్యాపిడో అయినా లేకపోతే క్యాబ్స్ అయినా, ఆఫీస్ లొకేషన్స్ అయినా, ఆఫీస్ అవుటింగ్స్ అయినా, ఏదైనా కూడా మినిమం ట్రస్ట్ మీద ఫంక్షన్ అవ్వాలి కదా. ఎక్కడికి కాల్ చేసినా వీడియో కాల్ చేసి మరి ఆ ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, ఇతని పేరేంటి, అతని పేరేంటి చెప్పి పదే అడిగేవాడు. సో ఇన్ఫాక్ట్ అక్కడతో ఆగలేదని చెప్పి అమ్మాయి తండ్రి, మా అమ్మాయి పీజీలో ఉండేది, అందులో 4-5 ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. అయినప్పటికీ మా సొంత రిలేటివ్ వెళ్ళినా కూడా వాచ్మెన్ తో CCTV ఫుటేజ్ చెక్ చేయించడం, అమ్మాయికి ఫోన్ చేసి ఎవరైనా అడగడం, అమ్మాయి ఫ్రెండ్స్ నిలదీయడం, ఇలా 1 కాదు 2 కాదని చెప్పి ఆయన వర్జన్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అగైన్ దిస్ ఇస్ పేరెంట్స్ వర్జన్. ఈ విషయాలు మీ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసి హైదరాబాద్ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ సేఫ్ జోన్ ఉంటే పనిచేస్తారో అక్కడికే క్యాబ్ అలౌ చేసేవారు వాళ్ళు. మా అమ్మాయి ఫస్ట్ ఒక ఫ్రెండ్స్తో 4 ఫ్రెండ్స్ కలిసి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నారు. ఒక 60,000 అంతకు 50,000 రెంట్ తీసుకుని అందులో ఉండేది 4 ఫ్రెండ్స్తో. ఎవరింటికి వెళ్ళా, బట్ మా తమ్ముడే వెళ్ళాడు, ఒకడు మా కజిన్ వెళ్ళాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి CCTV ఫుటేజ్ చూడడం, ఎవరింటికి వచ్చారు, ఇప్పుడు మా రిలేటివ్ వెళ్ళరా, CCTV ఫుటేజ్ వాచ్మ్యాన్ చేత చెక్ చేశాడు.
దీన్ని ప్రూవ్ చేయడానికి మనకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు. అమ్మాయి పిల్ల తండ్రితో చెప్పిందని చెప్పి తండ్రి మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు. నా సిచ్యువేషన్లో ఉండగా అమ్మాయి మదర్ ఆవిడ వర్షన్లో కంటిన్యూస్గా గొడవలు అవి జరిగేవి. ఇన్ఫాక్ట్ ఈ 21st ఒక ఆస్పిషియస్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం మేము. అది ఎగ్జాక్ట్గా నాకు అంత దాని మీద అంత క్లారిటీ లేదు, కానీ ఇద్దరం కలిసి వస్తున్నాం అని చెప్పారు. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు 2 months పాటు ఉంటాం మేము అని చెప్పిన అమ్మాయి మళ్ళీ కాల్ చేసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం మేము, ఈ ఉత్తరాఖండ్లో మిస్సౌరీ, రిషికేష్ ఇవన్నీ తిరిగేసి వస్తాం మేము అని చెప్పింది. సరే వెళ్ళరండి అమ్మా అని నేను కూడా చెప్పాను. ఢిల్లీ ఎప్పుడైనా అల్లుడు కోసం చెప్పిందండి అతని ప్రవర్తన మీద? అతనికి అనుమానాస్పదంగా అనుమానం ఉన్నది అని అంటూ ఉండేది. అనుమానం అంటే ఎప్పుడు వీడియో కాల్ చేస్తూనే ఉండాలంట. అలా ఎలా కుదురుతుందమ్మా? వీడియో నేను ఎక్కడ ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, ఉంటే ఇంట్లో ఉంటాను. వీడియో చేసి ఇంట్లో కూడా అన్నీ చూపించమనేవాడు అంట, ఎక్కడ ఎవరున్నారు ఏంటి అని. అలాగా 4 అమ్మాయిలతో కలిసి ఉన్న అమ్మాయి అలా చూపించగలదా అండి అని 13th రోజున ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళారు. Day 1 13th అంతా రిషికేష్లో గడిపి 14th రోజున రాత్రి 11:30 PM మిస్సౌరీ వచ్చారు. అక్కడ ఒక హోమ్ స్టేలో చెక్ ఇన్ అయ్యారు. ఈ చెక్ ఇన్ టైం రికార్డ్ అయింది 11:30 PM. హస్బెండ్ తండ్రికి ఫోన్ చేసింది మార్నింగ్ 7:30 AM. అంటే ఈ మధ్యలో 8 hours గ్యాప్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ 7:30 టైంకి నేను వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే బ్రెయిన్ హ్యామరేజ్ జరగడం, ముక్కు నుంచి చెవి నుంచి రక్తం రావడం, బ్లడ్ అండ్ యూరిన్ పడుల్లో అమ్మాయి దేహం దొరకడం, ఇవన్నీ జరిగాయి. నేను ఆ డీటెయిల్స్లో మరీ ఎక్కువగా ఇంటెల్జ్ అవ్వదలుచుకోవట్లేదు నేను. ఇన్ఫాక్ట్ అమ్మాయి ఫోటో కూడా ఇవాళ వీడియోలో ఎక్కడ నేను పెట్టదలుచుకోవట్లేదు. ఇట్స్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో, ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలా. ఇందులో చెప్పిన మ్యాటర్ బట్టి 11:30 నుంచి 3:30 వరకు మధ్యలో దేర్ వాస్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ దగ్గర మనం మళ్ళీ వద్దాం. పేరెంట్స్ ఎలిగేషన్ చేస్తున్న విషయం ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ. పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ టాబ్లెట్స్ తీసుకున్నారు. అండ్ ఆల్సో 1:30 AM ఈ అమ్మాయి సెల్ఫీ ఫోటో ఒకటి వాళ్ళ పేరెంట్స్కి పంపించారు. సో ఆ టైం దాకా ఏది జరగలేదని కూడా మనకి ఆ ప్రిలిమినరీ రిపోర్ట్లో తెలుస్తుంది. 3:30 ఇద్దరు కలిసి పడుకున్నారని చెప్పి అబ్బాయి చెప్పిన వాన్మూలంలో బయటకు వచ్చింది మనకి. ఇప్పుడు ఇవన్నీ క్లబ్ చేస్తూ అమ్మాయి మెడికల్ హిస్టరీని కూడా మెన్షన్ చేశారు. షీ హ్యాస్ లో బీపీ అంట. సో మెడికల్గా ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ రాంగ్ అవ్వడం ఒక విషయం. ఇక్కడ ఇది గమనించాల్సిన విషయం అందరూ. ఇది డెలిబరేట్గా జరిగిందా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా మనకి ఇంకా తెలియదు. కానీ లో బీపీ ఉన్న వాళ్ళు హై ఆల్టిట్యూడ్లో, అంటే సీ లెవెల్ పైన మసూరి లాంటి ప్లేస్లో ఆక్సిజన్ తక్కువ ఉండే దగ్గర ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఇలాంటి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మల్టిపుల్ థింగ్స్ రాంగ్ జరిగి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిందని చెప్పి మనకి మెడికల్ రిపోర్ట్ బయటకు వచ్చింది. బయట స్ట్రగుల్ మార్క్స్ కానీ ఫిజికల్ హర్ట్ కానీ ఏది లేదు అమ్మాయి ఒంటి మీద, అమ్మాయి శరీరం మీద. ఇది జరగడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్ జరగడం వల్ల ఫిట్స్ లాంటిది వచ్చి ఇలా జరిగిందని చెప్పి మనకి ద రిపోర్ట్ ఇస్ సేయింగ్, ద ప్రిలిమినరీ రిపోర్ట్. అండ్ ఇక్కడ నుంచి అసలు ఎలిగేషన్స్ మొదలయ్యాయి. అమ్మాయి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు పోస్ట్ మార్టం అయిపోయింది కదా, అంత రికార్డ్ కూడా చేశారు బికాజ్ ఇట్స్ అవుట్ సైడ్ ద స్టేట్. అందుకని ఇవాళ అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వైజాగ్ వెళ్ళి ఇస్తున్నారు యాజ్ ఎ న్యూలీ రికార్డెడ్ కంప్లైంట్ వాళ్ళ ఓన్ సన్ ఇన్ లా మీద. ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నదైనా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ జరిగిన ఇష్యూ అయినా ఒకటే, వాళ్ళకి అనుమానం ఉంది ఆన్ దేర్ సన్ ఇన్ లా. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ లాస్ట్ 6-7 months వాళ్ళిద్దరి మధ్యలో ఉండే మనస్పర్ధలు ఒకటైతే ఈ జీపీఎస్ ట్రాకర్లు, సీసీటీవీ ఫుటేజ్ అని చెప్పి అంటున్నారు. నో, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఏదైనా జస్ట్ ర్యాండమ్ ఫింగర్ పాయింటింగ్ చేయడం ఇక్కడ ఈ టైంలో కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. బట్ సిచ్యువేషన్ ఏదైనా దాని నుంచి కీ టేక్ అవేస్ ఏంటో మనం చూడాలి ఫస్ట్. అండ్ ఇది పేరెంట్స్ చేస్తున్న ఎలిగేషన్స్ మైండ్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఎంత బాధలో ఉంటారో నాకు ఇవాళ అర్థమవుతుంది. అండ్ వాళ్ళ కోపానికి కూడా ఒక అర్థం ఉంది. వీ కాంట్ కామెంట్ ఆన్ దట్. కానీ దయచేసి ఇలాంటి క్రైమ్ ఇలాంటివి జరిగినప్పుడు మనం వాళ్ళ గ్రీఫ్ని లేదా సెన్సేషన్గా ఏదైనా ఒక ఐటమ్ దొరికిందని చెప్పి ఇక్కడ టాబ్లెట్స్ అని చెప్పి రకరకాల థంబ్నైల్స్ చేస్తున్నారు, ముఖ్యంగా హిందీ న్యూస్ ఛానల్స్లో. అలాంటిది చాలా చాలా తప్పు. ఇంకొకరి గ్రీఫ్ మనకి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు ఏ రోజు కూడా. అండ్ ఆల్సో పెళ్లి చేసిన తర్వాత ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏం కనబడినా కూడా మీరు మొత్తం సిచ్యువేషన్ డిలే అయ్యేదాకా ఎప్పుడు వెయిట్ చేయకండి ఎవరైనా కూడా. నేను ఈ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడలేదు. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసిన రిధన్య అనే ఈ అమ్మాయి కేసు మనం ఇప్పటిదాకా వినుండం. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగింది, తిరుపూర్ లాంటి ఊర్లో జరిగింది. మన న్యూస్ మీడియా అంత ఇదిగా కవర్ చేయలేదు. కానీ ప్రతి ఆడపిల్ల అంతకన్నా ఇంపార్టెంట్గా ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిన కేసు ఇది. ఒక అమ్మాయి పెళ్లి జరిగిన 2 నెలలకే గుడికి వెళ్ళి వస్తాను రెడీ అయ్యి కారులో గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 7 వాయిస్ మెసేజ్లు పంపించింది. ఎవరికి? ఆవిడ ఫాదర్కి. ఆయన పేరు అన్నా దురై. ఆయనకి 53 సంవత్సరాలు. చాలా పెద్ద గార్మెంట్ బిజినెస్ ఉంది తిరుపూర్లో. ఎవరైతే బట్టల వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకి తిరుపూర్ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. వాళ్ళు చాలా ఫేమస్ సౌత్ ఇండియా మొత్తంలో ఈ టీ షర్ట్లు అవి రెడీ చేసే ఇండస్ట్రీ పరంగా. ఎనీవేస్ దీనికి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ ఎటువంటి రెడ్ ఫ్లాగ్ మీకు కనబడినా కూడా బిహేవియరల్ ప్యాటర్న్స్లో, అది అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా, ఇక్కడ జెండర్ కాదు పాయింట్. ఇక్కడ అగైన్ ఏదైనా ఒక అమ్మాయికి తరపున మనం మాట్లాడితే లేదు అబ్బాయి సైడ్ మీరు తీసుకోవట్లేదని చెప్పి, లేదా అబ్బాయి సైడ్ మాడితే అమ్మాయి సైడ్ తీసుకోవట్లేదని చెప్పి, అగైన్ ప్రతి కుటుంబంలో అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు, మనందరం కలిసి ఉండాలి కానీ న్యాయం వైపు ఉండాలి. సో ఎనీ రెడ్ ఫ్లాగ్ ఫేస్ ఇట్. మీరు జరిగిన తర్వాత మనం ఏం చేయలేం. మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చినా ముందు ఇవ్వగలగాలి మనం. ఆల్సో ప్రైవసీ వేరు ట్రాన్స్పరెన్సీ వేరు అని మనం ఎందుకు అనుకోవట్లేదు మనం. దే షుడ్ కో ఎగ్జిస్ట్. ఏదైనా ఒక వ్యక్తి తన జీపీఎస్ డీటెయిల్స్, లొకేషన్స్, సీసీటీవీలు ఇవన్నీ లేకపోతే కానీ మనం నమ్మకపోతే అసలు రిలేషన్షిప్కి అర్థమే ఉంటుంది. అది ఏదైనా కూడా. ఈ కేసు అని చెప్పి నేను మాట్లాడలా. అది ఏ వ్యక్తికి జరిగినా తప్పదే. ఎనీ పర్సన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. మొరాలిటీ అనేది ఇంకో డిబేట్ అది. బట్ ప్రైమరీగా ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. తర్వాత వాట్సాప్లో 130 ఒక సెల్ఫీ పంపిస్తే దాని మీద మళ్ళీ కొత్త కామెంట్స్ బయటకు వస్తున్నాయి ఇవాళ. ఒక సెల్ఫీ ఒక మెడికల్ రిపోర్ట్ కాదు అది. అండ్ మన ఇంటర్నెట్లో కానీ వాట్సాప్లో ఏం చూసినా కూడా దట్ కెనాట్ ప్రూవ్ ఎనీథింగ్. ఆ టైం దాకా ఏం జరిగిందో, ఆ టైం తర్వాత ఏం జరిగిందో ఇదంతా కూడా. సో దాని మీద కూడా మన కన్క్లూషన్స్లోకి జంప్ చేసి పలానా వ్యక్తి ఇది, పలానా వ్యక్తి అదే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి టైంలో అమ్మాయి ఫ్యామిలీకి, గ్రీవింగ్ ఫ్యామిలీకి కావాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళకి సమాధానాలు కావాలి, ఎగ్జంప్షన్స్ కాదు, న్యాయం కావాలి. వాళ్ళకి అదే అడుగుతున్నారు. నిజంగా ఫేర్ ట్రయల్ ఒకటి జరగాలి.
అసలు ఏం జరిగిందో మొత్తం కుప్పిపట్టి బయటికి లాగాలి. ఈవెన్ అది మెడికల్ రీజన్ అయినప్పటికీ అది వాలంటరీగా జరిగిందా ఇన్వాలంటరీగా జరిగిందా మనం తెలుసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ద ఫ్యామిలీ డిజర్వ్స్ రైట్ నౌ. సెన్సేషనల్ థంబ్నైల్స్ కాదు, అంతకన్నా సెన్సేషనల్ గా మనం చెప్పే మాటలు కాదు. మొత్తం ఎవిడెన్స్ బయటకు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అది వీక్నెస్ కాదు, అదే ఆత్మస్థైర్యం. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. అండ్ ఈ కేసుకి సంబంధించి కూడా ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా పోలీసుల నుంచి వెరిఫైడ్ అప్డేట్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏది బయటకు వచ్చినా కూడా నేను వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను. దానికన్నా ముందు నేను మాట్లాడను, అది మాట్లాడిన అప్రస్తుతం. అది నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. అన్యాయం ఎక్కడ జరిగినా మనం నిలబడాలి. అది ఆడపిల్లలకు జరిగినా అబ్బాయిలకు ఆ రోజు అతుల్ సుభాష్ గురించి మాట్లాడిన వ్యక్తిని నేను నిజాయితీగా మాట్లాడదాం అనుకుంటున్నా. చనిపోయే ముందు నాకు నేను చూస్తుంటే ఎటువంటి ఫీలింగ్ కలగట్లేదు. నిన్ను చూస్తుంటే నీ పేరు మీద మీ అమ్మ చేసిన బ్లాక్ మెయిల్ మాత్రమే నాకు గుర్తొస్తుంది. నా లోపల ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఎక్స్టార్ట్ చేస్తున్నారు. దానికి జెండర్ బయాసింగ్ ఇక్కడ మనం పెట్టుకోకూడదు. స్టాండ్ అప్ ఫర్ ద ట్రూత్. అండ్ మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. జియో పొలిటికల్ గా మీరు ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం నేషనల్ ఇష్యూ ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. Jude ante manam. Jai Hind. Jai Bharat. Jai Anjaneya. Om Namah Shivaya.